Hi everyone, welcome back to the ICT 2022 Mentorship in Telugu, Episode 6, Market Efficiency Paradigm. ఓకే, అసలు మార్కెట్ ఎఫిషియన్సీ అంటే ఏంటి ఫస్ట్? ఓకే, ఇది మనం తెలుసుకునే ముందు అసలు ప్రైస్ మనం ఎలా ఇంటర్నలైజ్ చేసుకోవాలి? ఓకే, ఎలా ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటే మనం ప్యాటర్న్, సపోజ్ ఇప్పుడు ఐసిటీ 2022 మెంటర్షిప్ ప్యాటర్న్ మీకు తెలుసు. ప్యాటర్న్ ఏంటి? ఇది హై, లో, హైయర్ హై, ఫేక్ మూవ్ అండ్ కింద క్లోజ్ అయ్యడం కదా, ఇలా. సో ఈ ప్యాటర్న్ని మనం ప్యాటర్న్ సేక్ అంటే ప్యాటర్న్ని ఒక ప్యాటర్న్ లాగా ట్రీట్ చేయొద్దు అన్నమాట. అంటే దానికి ఒక లాజిక్ కావాలి మనకి. అండ్ మనం ఇందులో ఎలాంటి మొమెంటమ్స్, ఇండికేటర్స్ ఎలాంటివి ఏమి చూడము. మనం వి లుక్ టు ఎంటర్ లాంగ్స్ వెన్ రిటైల్ సెల్స్. రిటైల్స్ ఎక్కడ సెల్ చేస్తారు? సపోజ్ ఇది ఒక సపరేట్ అనుకోండి. ఈ సపరేట్ కింద బ్రేక్ అయినప్పుడు రిటైల్స్ సెల్ చేస్తారు. కానీ మనం ఇక్కడ లాంగ్స్ చూస్తాం. సో అది వి లుక్ టు ఎంటర్ లాంగ్స్ వెన్ రిటైల్ బైస్. రిటైల్స్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ బ్రేక్ అయినప్పుడు బైస్ చేశారనుకోండి, మనం ఇక్కడ సెల్ చేయడానికి చూస్తాం. ఓకే, వి యాంటిసిపేట్ ప్రైస్ సీకింగ్ అపోజిట్ లిక్విడిటీ. అంటే ఫస్ట్ ప్రైస్ ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ ఉందనుకోండి, ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ ఉందనుకోండి. ఒకవేళ ఫస్ట్ బై సైడ్ లిక్విడిటీ ప్రైస్ తీసుకుంటే మనం వి సీకింగ్ అపోజిట్ లిక్విడిటీ, అంటే సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకోవచ్చు అన్న యాంటిసిపేషన్తో మనం ట్రేడ్ చేస్తాం. ఇలా మనం ప్రైస్ ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ అసలు స్మార్ట్ మనీ అంటే ఏంటి? స్మార్ట్ మనీ అంటే ఒక చిన్న మొత్తంలో ఉండే, అంటే చిన్న గ్రూప్ అన్నమాట ఇది. ఓకే, ఆ చిన్న గ్రూప్ కానీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. ఈ స్పెక్యులేటివ్ అన్ఇన్ఫార్మ్డ్ మనీ అంటే మనం రిటైల్ ట్రేడర్స్. ఓకే, ఎప్పుడైనా కానీ మార్కెట్ అనేది ఈ స్మార్ట్ మనీ మూవ్స్ వల్ల మూవ్ అవుతుందనే యాంటిసిపేషన్ ఇస్ నథింగ్ బట్ అకార్డింగ్ టు ఐసిటీ. ఓకే, సో అసలు మార్కెట్లో స్మార్ట్ మనీ ఏం చూస్తుంది? ఫస్ట్ స్మార్ట్ మనీ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ టైమ్ అండ్ ప్రైస్. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి టైమ్ ఈజ్ క్రూషియల్. ఓకే, టైమ్ ఈజ్ క్రూషియల్ అండ్ వైటల్ ఫర్ ద స్మార్ట్ మనీ. ఓకే, ఆ టైం అనేది మనకి ఒక డేలో ఆర్ ఒక వీక్లో ఎక్స్పాన్షన్స్ అంటే పెద్ద మూవ్స్ ఎప్పుడు రావచ్చు లేదా రివర్సల్స్ ఎప్పుడు రావచ్చు అన్నది ఆ టైం అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, స్మార్ట్ మనీ లుక్ టు క్యానిబలైజ్ అన్ఇన్ఫార్మ్డ్ మనీ. స్మార్ట్ మనీ అనేది ఎప్పుడైనా ఈ అన్ఇన్ఫార్మ్డ్ రిటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేసి అపోజిట్లో వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఓకే, స్మార్ట్ మనీ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ప్యాటర్న్స్ లైక్ వెడ్జెస్, దే లుక్ ఫర్ లిక్విడిటీ. స్మార్ట్ మనీ అనేది ఎప్పుడైనా కానీ మనకి ప్యాటర్న్స్ ఉంటాయి కదా, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్, లేకపోతే వెడ్జెస్, బుల్ ఫ్లాగ్, డివర్ ఫ్లాగ్, ఇలాంటి ప్యాటర్న్స్ కోసం చూడకుండా మనకి మార్కెట్లో లిక్విడిటీ ఎక్కడుంది, టాప్స్ ఎక్కడున్నాయి, బై స్టాప్స్, సెల్ స్టాప్స్, అంటే బై సైడ్ లిక్విడిటీ ఎక్కడుంది, సెల్ సైడ్ లిక్విడిటీ ఎక్కడుంది అనేది స్మార్ట్ మనీ చూస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ప్రైస్ బుల్లిష్ ఉందనుకోండి, స్మార్ట్ మనీ ఏం చేస్తుంది? ఫస్ట్ అపోజిట్ సైడ్ మన సెల్లర్స్ని సెర్చ్ చేస్తుంది అన్నమాట. అంటే ఫేక్ న్యూస్ ఇచ్చి ఇక్కడ లో ఆఫ్ ద డే క్రియేట్ చేసి మనకి అసలైన బుల్లిష్ మూవ్ ఇస్తుంది అన్న యాంటిసిపేషన్. ఓకే, దిస్ ఈజ్ మార్కెట్ ఎఫిషియన్సీ పారాడైమ్. దీన్ని మనం మార్కెట్ ఎఫిషియన్సీ పారాడైమ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ 6లో మనకి ఐసిటీ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. అందరికీ తెలుసు ఎఫిషియన్సీ అంటే ఏంటి అసలు. అంటే మార్కెట్లో ప్రైస్ కొన్నిసార్లు ఇన్ఎఫిషియెంట్గా మూవ్ అవుతుంది. ఇన్ఎఫిషియంట్ అంటే మనకి గ్యాప్స్. ఓకే, ఇన్ఎఫిషియన్సీస్. సో ఐసిటీ బియరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఐసిటీ బియరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే మనకు అందరికీ తెలుసు 3 క్యాండిల్ ఫార్మేషన్. ఓకే, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో ఈ ఫస్ట్ క్యాండిల్కి ఈ థర్డ్ క్యాండిల్కి మధ్య ఉండే ఈ గ్యాప్ని మనం బియరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. అండ్ ఇది ఎక్కడ ఫామ్ అయితే బెటర్? అంటే బై సైడ్ లిక్విడిటీ ప్రైస్ తీసుకున్న తర్వాత, ఎక్కడ పడితే అక్కడ కాకుండా బై సైడ్, ఒక మేజర్ బై సైడ్ లిక్విడిటీ ప్రైస్ తీసుకున్న తర్వాత ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫామ్ అయితే మనకి ఈ బియరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ వర్క్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బియరిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ మనందరికీ తెలుసు. బియరిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఏంటి అంటే ఒక హై పైన ప్రైస్ ర్యాలీ అబౌవ్ ద ఓల్డ్ హై. ఈ ఓల్డ్ హై పైన ప్రైస్ ర్యాలీ అయ్యి మ్యానిపులేషన్ ఇచ్చి మనకి కింద డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు దెన్ క్విక్లీ షిఫ్ట్స్ లోవర్, అంటే ఫాస్ట్గా క్విక్లీ షిఫ్ట్స్ లోవర్ డిస్ప్లేస్మెంట్ అయినప్పుడు దాన్ని మనం బియరిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం. ఇక్కడ కీ ఏంటి అంటే క్విక్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, నాట్ స్మాల్ క్యాండిల్
నో ఆర్ లోవర్ ఆర్ ఈక్వల్లీ ఆఫ్టర్ ఏ క్యాండిల్ క్లోజ్. అంటే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది వెరీ క్లియర్‌గా కనబడాలన్నమాట. అది ఇంపార్టెంట్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్‌కి. ఓకే. సో బులిష్ ఫెయిర్‌వెల్ గ్యాప్ ఈస్ ద సేమ్ 3 క్యాండిల్ ప్యాటర్న్. ఓకే. ఈ ఫస్ట్ క్యాండిల్‌కి, ఈ థర్డ్ క్యాండిల్‌కి మధ్యలో ఉండే ఈ గ్యాప్‌ని మనం బుల్లిష్ ఫెయిర్‌వెల్ గ్యాప్ అంటాం. ఓకే. ఈ బుల్లిష్ ఫెయిర్‌వెల్ గ్యాప్స్ ఎక్కడ ఫార్మ్ అయితే బెటర్ అంటే సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత, సెల్ సైడ్ లిక్విడిటీ ప్రైస్ తీసుకున్న తర్వాత ఈ ఫెయిర్‌వెల్ గ్యాప్స్ ఫార్మ్ అయితే మనకి చాలా బెటర్. ఓకే. బుల్లిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ సేమ్ ఒక లో కింద ప్రైస్ ర్యాలీ అయ్యి ఇక్కడ దీని కింద మ్యానిపులేషన్ ఇచ్చేసి మనకి క్విక్ డిస్ప్లేస్మెంట్‌తో మనకి అప్ క్లోజ్ అయినప్పుడు ఈ ఈ హై పైన అది మనకి బుల్లిష్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే. అది డిస్ప్లేస్మెంట్‌తో అవ్వాలి. క్విక్ అండ్ డిస్ప్లేస్మెంట్, నాట్ స్మాల్ క్యాండిల్స్. ఓకే. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి సేమ్ ఎపిసోడ్ 5 ఉన్న ఎగ్జాంపుల్‌కి కంటిన్యూయేషన్ ఇది. ఇక్కడ చూడండి 8:30కి మనకి మార్కెట్ ఓపెన్ అయింది. రైట్. మన క్లోజ్ అయిపోయింది మన ట్రేడింగ్ టైమ్. ఇక్కడ 8:30కి ముందు ఇక్కడ మనకి ఇది ఓల్డ్ హై అండ్ ఇది మన ఓల్డ్ లో. రైట్. ఇక్కడ మీరు ఈ లోని ప్రైస్ స్వీప్ చేసినప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్స్ తీసుకొని ఉండొచ్చు రిప్లేస్మెంట్ ట్రేడ్స్. బట్ మన ఓవరాల్ బయాస్ మార్కెట్‌లో బేరిష్ ఉందనుకోండి. అప్పుడు మీరు బేరిష్ ట్రేడ్స్ చూడడం అనేది చాలా బెటర్. ఓకే. సో, ఇక్కడ మనకి ప్రైస్ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది ఇక్కడ. ఓకే. ఈ టైంలో మనకి ప్రైస్ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది. ఓకే. లిక్విడిటీ తీసుకున్న తర్వాత మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్స్ కోసం చూస్తాం మనం. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం కన్ఫర్మేషన్స్ చూస్తాం? మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. 2 మినిట్స్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్‌గా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది ఇక్కడ. ఓకే. ప్లస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి. ఓకే. బయాస్ బేరిష్. ఓకే. బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది ప్రైస్. టైమ్ ఉంది. ఓకే. టైమ్ అలైన్‌మెంట్ ఉంది. ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఈ లో కింద విత్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఈ లో కింద ప్రైస్ ఎలా క్లోజ్ అయిందో చూడండి డిస్ప్లేస్మెంట్‌తో. ఈ 4 క్యాండిల్స్ ఉన్నాయి చూసారా? ఈ 4 క్యాండిల్స్ చూడండి. ఈ 4 క్యాండిల్స్ ఈ లో కింద డిస్ప్లేస్మెంట్‌తో క్లోజ్ అయినాయి ఇక్కడ. ఓకే. సో, దీన్ని మనం ఒకే స్ట్రక్చర్ షిఫ్ట్ కింద తీసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ చూపించబోయేది ఒక వీడియో. ఓకే. అంటే ఇది లైవ్ టేప్ రీడింగ్ అనమాట. ఐసీటీ చేసిన లైవ్ టేప్ రీడింగ్. సో, మన బయాస్ బేరిష్ ఉన్నప్పుడు ప్రైస్ మనం ఎలా చూడాలి అన్నది ఈ వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే. ఈ వీడియో నేను ప్లే చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేయండి అసలు ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది. ఈ హౌస్ పైన మ్యానిపులేషన్ ఇస్తే దానికి తర్వాత మనం సెల్ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఈ వీడియోలో. ఓకే. అసలు చూడండి ఇక్కడ ఈ వీడియో అర్థం చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ మనకి 8:30 స్టార్ట్ అయింది. ఓకే. ఇక్కడ 8:30 స్టార్ట్ అయింది. తర్వాత ప్రైస్ మనకి ఫస్ట్ ఇనిషియల్‌గా బేరిష్ మూవ్ ఇస్తుంది. కానీ మనం ఈ హై స్వీప్ కోసం చూస్తున్నాం. ఈ హై స్వీప్ చేస్తే మనం సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు అన్న యాంటిసిపేషన్‌తో మనం ప్రైస్ రీడ్ చేస్తున్నాం. ఓకే. సో, ఫస్ట్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి 8:30కి మనకి బేరిష్ మూవ్ ఇస్తుంది ఇదంతా. బట్ మన ఇంట్రెస్ట్ ఇందులో లేదు. ఎందుకంటే మనం ఈ లిక్విడిటీ ప్రైస్ తీసుకుంటది అన్న యాంటిసిపేషన్‌తో చూస్తున్నాం. ఓకే. సో, ఓకే. ప్రైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రైస్ మనకి ఈక్వల్ లోస్ క్రియేట్ చేసింది ఇక్కడ. ఈ ఈక్వల్ లోస్ అనేటివి మార్కెట్‌కి మ్యాగ్నెట్స్ లాంటివి. ఓకే. మ్యాగ్నెట్స్ అంటే ప్రైస్ అనేది ఖచ్చితంగా వీటిని టార్గెట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఈక్వల్ లోస్‌ని. ఓకే. ప్రైస్ పైకెళ్తుంది. మనం ఈ హై కోసం చూస్తున్నాం ఇక్కడ. హై స్వీప్ కోసం చూస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ హై స్వీప్ అయింది. బట్ మనకి ఈ హై స్వీప్ అయిన తర్వాత ఎలాంటి ఈ కన్ఫర్మేషన్ ఉందా? మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ గాని ఏదైనా? ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ లాగా. ప్రైస్ మనకి ఇంకో మ్యానిపులేషన్ ఇచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ప్రైస్‌లో ఎలాంటి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినా కనిపిస్తదా లేదా అని. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్రైస్ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఇచ్చింది ఇక్కడ. ఈ లో దగ్గర ప్రైస్ చూడండి క్లోజ్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ అయింది ఇక్కడ. ఓకే. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో,
ఇక్కడ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ట్యాప్ అయినప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. ప్లస్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఎప్పుడైనా ఈ స్వింగ్ హై పైన ఉంటది. ఓకే. ఈ స్వింగ్ హై ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ చేసిన ఈ స్వింగ్ హై పైన మన స్టాప్ లాస్ ఉంటది. అండ్ మన ఎంట్రీ వచ్చేసి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. సో, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో ప్రైస్ ట్యాప్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే మన ట్రేడ్ వర్క్ అయ్యి ఉండేది. ఓకే. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ ఈక్వల్ లోస్ అని డిస్కస్ చేసుకున్నాం కదా! ఆ ఈక్వల్ లోస్ వరకి మనం టార్గెట్ పెట్టుకొని ఉండొచ్చు. ఓకే. ఎపిసోడ్ 7తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ అగైన్. టేక్ కేర్ ఆల్.